హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ గ్యామ్లో ఒక 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా వీడియో పూర్తిగా అర్థమవుతుంది. తర్వాత సింపుల్గా ఈ 2D డయాగ్రామ్ని వేయవచ్చు. మీరు స్కిప్ చేస్తూ చూస్తే ఈ యొక్క వీడియో పూర్తిగా అర్థం కాదు కాబట్టి ఈ యొక్క 2D డయాగ్రామ్ని స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి 2D డయాగ్రామ్ని చెక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబడే వీడియో ఈ యొక్క అప్ రైట్ అని ఉంది కదా, ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? హారిజాంటల్గా పైన టాప్లో 88 ఉంది, డౌన్లో 100 ఉంది. ఓకేనా? కింద సో ఇది హారిజాంటల్గా. వర్టికల్గా 120 ఒకటి ఉంది. చూసారు? ముందుగా ఈ స్క్వేర్ రైట్ యాంగిల్ దాన్ని క్లిక్ చేసుకుందాం. నెక్స్ట్ వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళి సర్కిల్ తీసుకుని టాప్లో సెలెక్షన్ చేసుకుని ఓకే, ఎంత హైట్ 120, విడ్త్ 100. ఓకేనా? ఓకే, సారీ, లైన్ అటు గీసుకుందాం. ఇప్పుడు సేమ్ యాక్టివ్గా హైట్ 120, 100. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఈ సెంటర్లో ఒక రిఫరెన్స్ లైన్ తీసుకుందాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? 100 తీసుకున్నాం. నెక్స్ట్ ఈ యొక్క సెంటర్ సర్కిల్ నుంచి ఇటు 44, ఇటు 44, టోటల్ 88 ఉంది కాబట్టి ఇటు సెంటర్ నుంచి ఇక్కడ 44, ఇక్కడ 44లో ఒక లైన్ గీసుకుందాం. క్రాస్ షేడ్ నుంచి ఇటు 44, ఇక్కడికి వెళ్ళి 44. సో ఇక్కడ 44 వచ్చింది కాబట్టి మనకు 2 సైడ్ కావాలి కాబట్టి ఇక్కడ బోత్ సైడ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఇలా సెలెక్షన్ చేసుకోవడం ద్వారా 2 సైడ్ మనకి లైన్ వచ్చేస్తుంది. అప్పుడు రైట్ క్లిక్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఈ యొక్క టాప్లో ఐడి డయామీటర్ ఎంత 12 mm, 2 హోల్స్ అంటే ఇదొక హోలు, ఇదొక హోలు. తర్వాత ఐడి, తర్వాత ఓటి సర్కిల్ ఎంత రేడియస్ 12, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ డయామీటర్ ఎంత 12. ఓకేనా? ఈ యొక్క 12 ఆటోమేటిక్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఒకసారి క్లిక్ చేసేసరికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ లాక్ చేయడం ద్వారా ఇక్కడ ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డయామీటర్ అయిపోయింది కదా, రేడియస్ ఎంత? సేమ్ రేడియస్ 12. ఓకే, ఇక్కడ రేడియస్ 12 అంటే డయామీటర్ 24 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ రైట్ క్లిక్ ఇచ్చుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకో సర్కిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా 80 ఉంది కదా, ఈ 80 ఉంది కదా, ఇక్కడ 40, ఇక్కడ 40, ఇంకొక లైన్ తీసుకుందాం. ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని మనం ఇంకా అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి? 40 సెట్. సో ఇక్కడ బోత్ సైడ్ సెలెక్ట్ ఉంది కాబట్టి మనకు ఇప్పుడు ప్రజెంట్గా ఒక సైడ్ సెలెక్ట్ చేసి తీసుకుందాం. ఇటు 40. ఓకే, ఇప్పుడు మనకి 2 సైడ్ కావాలి కాబట్టి బోత్ సైడ్. ఓకే, 40. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 40 అంటే 80లో తీసుకున్నాం కదా, ఇప్పుడు కింద నుంచి పైకి ఎంత ఒక లైన్ తీసుకోవాలి? 15 mmలో ఒక లైన్ తీసుకోవాలి. ఓకే, ఆఫ్సెట్ లైన్ ఎంత ఆటోమేటిక్గా వచ్చేసింది కాబట్టి ఇక్కడ 40లో ఉంది. మనకు కావాల్సింది ఎంత? 15. ఓకే,
ఈ 15లో నెక్స్ట్ ఏం చేయాలి, తర్వాత మళ్ళీ ఈ చివరి లైన్ నుంచి పైకి 68 లెంత్లో ఒక లైన్ గీసుకుందాం. సేమ్ 68 ఆఫ్సెట్ ఎంటిటీ సెలెక్ట్ చేసి తీసుకొని లైన్ ఇక్కడ నుంచి పైకి ఎంత 68. ఓకే, వచ్చింది కదా, రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక సర్కిల్ తీసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ యొక్క 80 లెంత్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ సర్కిల్కి ఒక లైను, ఇక్కడ నుంచి ఈ సర్కిల్కి ఒక లైన్, ట్యాంజెంట్ లైన్ గీసుకుందాం. ఇంకా ఒక లైను ప్లస్ ఈ సర్కిల్ టు ఆ లైన్ టు ఈ సర్కిల్, సేమ్ ఇక్కడ ఈ సర్కిల్కి ఒక లైన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ యొక్క లైన్స్ అవసరం లేదు కాబట్టి వీటిని డిలీట్ చేసుకుందాం. తర్వాత ఏం చేయాలంటే ఈ యొక్క సర్కిల్లో ఇక్కడ సెంటర్ నుంచి ఈ 68 నుంచి రేడియస్ 40లో ఒకటి, తర్వాత స్క్వేర్ హారిజంటల్గా 40, వర్టికల్గా 40 లో ఒక స్క్వేర్ రైట్ యాంగిల్ తీసుకుందాం. ఓకే, ముందుగా R40 సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ ఇక్కడ నుంచి మనకు కావాల్సింది ఎంత, R40. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మనకి రైట్ యాంగిల్ కావాలి, ఎంత 40 కదా. సో ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఎంత విడ్త్ 40 ప్లస్ హైట్ 40. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలని కదంటే ఐడి సర్కిల్ ఎంత 26 కదా, ఇక 26లో ఒక సర్కిల్ తీసుకుందాం. సెంటర్ టు ఎంత 26. ఓకే, ఇప్పుడు ఇందులో మనకు అవసరం లేని ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే, ప్రజెంట్గా దీన్ని ఇక్కడ ఎంత థిక్నెస్ 6 mm, అంటే ఈ సెంటర్ నుంచి ఇక్కడ 3 mm, ఈ సెంటర్ నుంచి ఇక్కడికి 3 mm, టోటల్ 6 mm కదా. ఇప్పుడు ఆఫ్సెట్ ఎంటిటీస్ ఈ సర్కిల్ టు ఇక్కడ ఎంత అంటే పాతది ఎంత ముందు వచ్చిందా, ఇంతకుముందు ఎలా ఉందో అది 68 లెంత్ వచ్చింది కాబట్టి మనకు కావాల్సింది ఎంత 6 కాబట్టి 3. సో 3 చేయడం ద్వారా ఈ సెంటర్ నుంచి ఇక్కడికి 3 mm, ఈ సెంటర్ నుంచి ఇక్కడికి 3 mm, టోటల్ ఎంత 6 mm కదా. అలా వచ్చేసింది. సేమ్ ప్లస్ క్లిక్ చేసి ఇప్పుడు వర్టికల్గా అయిపోయింది కదా, ఇప్పుడు హారిజంటల్గా. ఓకే, వచ్చేసిందా, అలా చేసి రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు మనకి వీటిలో ఏవి అవసరం లేదో వాటన్నిటిని డివైడ్ అంటే ట్రిమ్ చేసుకుందాం, డిలీట్ చేసుకుందాం. ఇలా కాకుండా ఇలా మనం డ్రా చేయడం ద్వారా కూడా అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఒక సర్కిల్లో మనకి ఇవన్నీ అవసరం లేదు కాబట్టి ఇలా డ్రా చేయడం ద్వారా కూడా అయిపోతాయి. నెక్స్ట్ ఇలా లేదంటే మనకి ఇలా కూడా ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు ఇవి కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఓకే, చూసారుగా ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఏం చేయాలి, ఈ లైన్లు కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఈ లైన్ డిలీట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ టాప్లో కూడా ఒకటి ఉంది, దాన్ని కూడా డిలీట్ చేసుకుందాం. నెక్స్ట్ అంటే ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ ఇక్కడ 34 రేడియస్ ఉంది కదా, దాన్ని తీసుకుందాం. ఇప్పుడు రేడియస్ అంటే ఫిల్లెట్. ఓకే, ఎంత ఫిల్లెట్ 34, ఈ 34 ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. సో ఇక్కడికి 2 వచ్చేసాయి కాబట్టి మనకి ఇందులో ఏది కావాలో దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. సో మనకు కావాల్సింది ఇది కాబట్టి రైట్ క్లిక్. సో ఇంకోటి ఇక్కడ మనకి ఏం కావాలో
సారీ ఇక్కడ ఏది సారీ ఎంత వచ్చింది మనకి 34 కదా. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ కాబట్టి ఇలా క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయడం ద్వారా మనకి ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఇంకో ఈ చివర్లు ఇక్కడ బ్రేక్ అయింది, ప్లస్ ఇక్కడ కూడా బ్రేక్ అయింది కదా, చూసారా కదా, ఇలా బ్రేక్ అయింది. ఇలా బ్రేక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం, ఇక్కడ సెట్టింగ్ దగ్గర ట్రిమ్ ఎంటిటీస్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ అయ్యి ఉంటుంది, మనం ఆఫ్ చేయాలి. అలా ఆఫ్ చేసుకోవడం ద్వారా సో కంటిన్యూగా సర్కిల్ ఎక్కడ బ్రేక్ కాకుండా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రైట్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ట్రిమ్ అయ్యింది కాబట్టి దీన్ని కూడా ట్రిమ్ చేసేసుకుందాం. డివైడ్, ఓకే రైట్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ 15 ఉంది కదా, నెక్స్ట్ ఈ 50 లెంత్లో తీసుకున్న తర్వాత ఈ చివరి లైన్ నుంచి కూడా ఒక 14 లైన్లో 14 లెంత్లో ఒక లైన్ తీసుకుందాం. సేమ్ ఎంటిటీస్ ఈ సర్కిల్ టు సారీ ఎంత మనకు కావాల్సింది 14. ఓకే, ఈ 14 దగ్గర మనకు కావాల్సింది ఎంత, రేడియస్ 10. ఓకే, ఇప్పుడు ఫిట్ తీసుకొని నెక్స్ట్ ఒక లైన్ తీసుకొని ఈ సెంటర్ నుంచి హారిజాంటల్గా వర్టికల్గా ఒకటి ఇలా తీసుకుందాం. ఇందులో మనకి ఏమీ అవసరం లేదు, వాటిని కూడా ట్రిమ్ చేసుకుందాం. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి ఒక సర్కిల్ హాఫ్ సర్కిల్ నుంచి వర్టికల్గా లైన్ ఉంది కాబట్టి మిగతావి ట్రిమ్ చేసేస్తున్నాం. డివైడ్, ఇలా చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇలా నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఏవి కావాలో అవి అవసరం లేనివో వాటిని డిలీట్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక రేడియస్లో ఈ యొక్క సర్కిల్ 40 ఉంది కదా, రేడియస్ 40 ఉంది కదా, ఈ సర్కిల్ టు ఇక్కడ 15 లెంత్లో ఒక లైన్ ఉంది కదా హారిజాంటల్గా, ఆ లైన్కి మధ్యలో ఫిలెట్ 14 ఫిలెట్ ఉంది కదా, దాన్ని తీసుకుందాం. 14 ఫిలెట్. ఓకే, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్, సేమ్ ఈ సర్కిల్ టు ఈ లైన్. ఓకేనా, సో ఇప్పుడు దీంట్లో మనకు అవసరం లేని కూడా ట్రిమ్ చేసేసుకుందాం. సో ఇక్కడ అవసరం లేనిది కదా, లైన్ లేదు కాబట్టి దాన్ని ట్రిమ్ చేసేసుకుందాం. డివైడ్, సో ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి ట్రిమ్ చేసుకుందాం. ఓకే, ఓకే ఇది ఓకే 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 ఓకే. నెక్స్ట్ ఈ చివర్లో ఈ లైన్ కూడా మనకు అవసరం లేదు కాబట్టి ట్రిమ్ చేసేసుకుందాం. డివైడ్, ట్రిమ్. ఓకే, తర్వాత రైట్ క్లిక్, ఇక్కడ కూడా ఇది లైన్ పెట్టుకొని డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చివర్లో ఈ కార్నర్లో ఈ కార్నర్లో రేడియస్ 4 ఉంది కాబట్టి ఫిల్లెట్ 4 ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఫిల్లెట్ 4 ఉంది కాబట్టి ఫిల్లెట్ చేసుకున్నాం. రేడియస్ ఎంత 4. ఓకేనా, జూమ్ చేసుకొని ఈ సర్కిల్ టు ఈ లైన్ సేమ్ ఈ లైన్ టు ఈ లైన్. ఓకేనా, రైట్ క్లిక్. ఇప్పుడు అవసరం లేనివి డిలీట్ చేసుకుందాం. ఓకేనా, ఓకే ఓకే క్లిక్. నెక్స్ట్ ఫిట్. అలాగే నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఇంకేమన్నా మర్చిపోయాము ఎక్కడన్నా, ఇక్కడ కూడా ఒకటి ట్రిమ్ చేసుకోవాలి. ఇక్కడ రేడియస్ 12 ఉంది కదా, ఆ 12ని కూడా దాన్ని కూడా ట్రిమ్ చేసేసుకోవాలి.
ఓకే. తర్వాత బ్రేక్ ఇచ్చి తర్వాత ట్రిమ్. ఓకే, ఇక్కడ ఉంటుంది కాబట్టి క్లిక్ ఇచ్చుకొని ఫిట్. చూశారుగా ఫ్రెండ్స్, మళ్ళీ ఇది లైన్ అవసరం ఇది కాబట్టి ఓకే. చూశారుగా ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు స్టెప్ బై స్టెప్గా ఈ వీడియోని స్టెప్ బై స్టెప్గా ఎలా చేశాను. సో వీటిలో ఈ యొక్క కలర్, ఈ యొక్క వైట్గా ఉంది కదా, దీన్ని కూడా మనం కావాలనుకుంటే కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే లైన్ థిక్నెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి మంచిగా ఇంకా బాగా బ్లైండ్గా కనపడాలనుకుంటే లైన్ విడ్త్ లేకెళ్ళి మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ లైన్ విడ్త్ లేకెళ్ళి, సో మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులోకి వెళ్ళి క్లిక్ చేసుకుంటే మనకు కావాల్సిన సైజులో వచ్చేస్తుంది. సో మనకి ఇది కాకుండా మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎలా, కంట్రోల్ ఏ సెలెక్షన్ చేసుకొని మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ వేర్ ఫ్రేమ్ ఉంది, వేర్ ఫ్రేమ్ కలర్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని ఎంచుకోవచ్చు. సో చూశారు కదా, మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. వీటిలో మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని సెలెక్షన్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి చూశారు కదా ఈరోజు ఈ యొక్క వీడియో మీకు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క 2D డయాగ్రామ్లో మెజర్మెంట్స్లో కానీ ఈ యొక్క వీడియోలో కానీ ఏమైనా అర్థం కాకపోయి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అలాగే ఇంకోసారి కూడా వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఈ యొక్క 2D డయాగ్రామ్ ప్రాక్టీస్ ఈ యొక్క మాస్టర్ క్యామ్ని నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అందులో చేసి ఇక్కడ తెలుగులో చాలా ఇంతకుముందు నేను ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు తెలుగులో క్లాసులు విందామని చాలా చూసా, కానీ ఎక్కడ దొరకడం లేదు. అందుకనే నేను నేర్చుకున్న ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రాక్టీస్ని చేస్తున్నాను, ఇంకా మనకి బాగా చేయి తిరగాలని కానీ. అలాగే మీరు కూడా తొందరగా క్యాచ్ చేసి తొందరగా ఏ డ్రాఫ్టింగ్ అయినా సరే తొందరగా చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మళ్ళీ చూశారు కదా ఈరోజు ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా అర్థం కాని ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క వీడియోలను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చూడాలనుకుంటే, మీకు మీ దగ్గరికి రావాలనుకుంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.